గుడ్ మార్నింగ్ లక్ష్మి. గుడ్ మార్నింగ్ లక్ష్మి. లక్ష్మిగా ఇక్కడ క్యారెట్ ఉంది, తిను. హాయ్ అండి, వెల్కమ్ టు కలకూర గంప. ఇవాళ గంపదే లేదు, గంపదే లేకపోతే ఏం చేద్దాం తోటలోకి వచ్చి. విషయం ఏంటంటే, రీసెంట్గా మొబైల్ ఎప్పుడు ముట్టుకున్నా ఒక వీడియో నేను పెట్టకపోయినా, ముట్టకపోయినా, చూడకపోయినా బలవంతంగా వచ్చి నేను చూసినట్టు చేస్తుంది అనమాట. అందుకు ఈరోజు చేతులు ఒప్పుకుంటే తోటలోకి వచ్చిన. ఓకేనా? మీరు ఓకే అన్నది ఎంపుతా, ఓకే అనకపోయినా ఎంపుతాబా. ఊకే అట్లా అడుగుతా. ఏదైనా కూర చేసి మా ఆయన నచ్చిందా 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 అని అడిగి నచ్చింది అని చెప్పేదాకా అడుగుతా చూడ. అట్లా మిమ్మల్ని కూడా ఓకేనా 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 అని అంట. కానీ మీరు ఓకే అన్నా అనకపోయినా ఓకే అనుకొని ముందుకు ప్రొసీడ్ అయిపోతుందన్నమాట. కొత్త వంట అది ఎంత టేస్ట్ ఉంటుందో చేసినాక చెప్తాను, మీరు కూడా నచ్చితే చేసుకుందరు. కానీ ఆ రోజు వంకాయలు ఎట్లయినాయో కూడా చూపిస్తా. ఇది వాటి పరిస్థితి. సో వాడిపోయినాయి, ఇట్లా అయిపోయినాయి. మళ్ళీ తీసుకొచ్చిన ఈరోజు వీడియో చేస్తున్నా. అయ్యయ్యో వద్దమ్మా, వేసి చేయకమ్మా శ్రీదేవి అనకండి. నేనేం చేస్తా, ఆడ తోట ఉంది, మళ్ళీ తెంపుకొచ్చిన. ఇది విషయం. ఓకేనా? వారం రోజులు అయింది మొదలుపెట్టి, ఇప్పుడు కంప్లీట్ చేస్తున్న వీడియోను. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఒక వీడియో సతాయిస్తుందని ఆల్రెడీ చెప్పిన. ఆ వీడియో ఈరోజు చూస్తే 4 మిలియన్ వ్యూస్, 3 మిలియన్ వ్యూస్ బా 2 వారాలులా. అది ఏమి వంట అనుకుంటే ఏం లేదు, మన మిరపకాయ బజ్జీని ఇంకోలాగా చేసారు అంతే. ఆ మాత్రం మనం చేయలేదు. 4 మిలియన్ల వ్యూస్ వచ్చిన వీడియోను మనం చేయలేమని డిసైడ్ చేసుకొని మన తోటలో వంకాయలు కాబట్టి తీసుకొచ్చిన అనమాట. సో ఆ రోజు తీసుకొచ్చిన, నేను కూడా ఈరోజు చేస్తున్నా. ఈ వారం గ్యాప్లో ఏంటంటే 2-3 మిలియన్ల వ్యూస్ పోయినాయి. అది ఇప్పుడు మనది ఎన్ని మిలియన్లు పోతాయో నాకు తెలియదు. చేసుకుందాం. ఓకేనా? ప్రాసెస్ ఏం లేదు, అందరికి తెలిసిందే. బజ్జీలే, వంకాయ బజ్జీలు ఇంకొకలాగా. ఆ వీడియో 4 మిలియన్లు పోయింది. ఏమో ఇది చూసి ఇంకోటి చేసేలోపు, మనం రిలీజ్ అయ్యేలోపు ఇంకొక మిలియన్ పోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. కాబట్టి అంత గొప్ప రెసిపీని నేను చూపిస్తే ఇంకా ఈ శ్రీదేవి చేయగలేదు, మేమెందుకు చేయము, ఇంత బాగా వంటలు వచ్చిన వాళ్ళమని మీరు కూడా చేసుకోండి. ఓకేనా? వంకాయలు ఇట్లా కొనుక్కొచ్చినామా కోసుకొచ్చినామా, గార్డెన్లో తెంపుకొచ్చినామా. దీన్ని కోసుడు ఒక వెరైటీ చూపించాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎగ్స్ అండ్ కార్న్ఫ్లవర్, బ్రెడ్ క్రమ్స్. ఊర్లల్లో బ్రెడ్ క్రమ్స్ దొరుకుతున్నాయి, చిన్న టౌన్స్లో దొరుకుతున్నాయి. దొరకకపోతే ఒక పని చేయండి అబ్బా, బ్రెడ్ని ఎండబెట్టి మిక్సీలో ఒక్క తిప్పుడు తిప్పితే బ్రెడ్ క్రమ్స్ అవుతాయి. అంతకుమించి పెద్ద ఏం ఉండదు అందులో. ఇవి నాకు తెలిసి అంచులు నల్లయన్ని కట్ చేసి బ్రెడ్ క్రమ్ చేసినారో ఏమో నాకు తెలియదు, తెల్లగా ఉన్నాయి. మనం చేసుకుంటే జర నల్లగా వస్తాయి, ఎందుకంటే అంచులు గట్టిగా ఉంటాయి కాబట్టి. ఇది కూడా ఐడియా ఇచ్చేసిన, బ్రెడ్ క్రమ్స్ ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలా అనేదాన్ని. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే, గిన్నె పెట్టి దీంట్లో నీళ్లు తీసుకొని ఇట్లా ఉప్పు వేసేసుకుందాం. ఎందుకంటే మన వంకాయలు నల్లగా కావద్దు కాబట్టి. రైట్? ఇప్పుడు ఈ వంకాయలను మంచిగా ఉన్నాయన్నీ తీసుకొని కోసుకుందాం. రండి. చాలా బాగా కట్ చేసిండ్రు. అయితే దీని చెక్కు కూడా తీసిండ్రు. ఒకసారి ట్రై చేద్దాం మనము. ఇట్లా అది ఎట్లా వస్తుంది, ఇట్లా చేస్తుంది నీట్. అయ్యయ్యో సగం వంకాయ పోతుందబ్బా. అయ్యో ఇంత పైన తీసిన లోపలికి పోతుంది. వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి తేడా ఉండాలిగా. తోలుని తినలేరు వాళ్ళు. నాకు తెలిసి అది తెలుగు వీడియో అయితే కాదు, ఏ లాంగ్వేజ్ గుర్తులేదు నాకు. కాకపోతే హాంట్ చేస్తుంది బుర్రలో. చేసుకోండి అని పైన గీక్తా. మీకు బీరకాయలు ఎక్కువ గీక్కుంటారా మీరు? ఇది తొక్క తీస్తారా? ఎక్కువ తీయొద్దు. బీరకాయ సొరకాయ లైట్గా తీయకుండా తీస్తే చాలు. ఓకే, ఇట్లా వాళ్ళు చేసిండ్రు. భలే ఉంది ఇది. అర్రే, డెకరేషన్కి పనికి వస్తుంది. పక్కకు పెట్టుకుందాం. నువ్వు వీడుండమ్మా. ఇట్లా గీకిర్రా అయినాక వస్తుందో రాదా నాకు. ఇట్లా వేసిండ్రు, ఇట్లా తిప్పిండు. మళ్ళా బాగా నేర్చుకున్నా అబ్బా, మీకు చూపిద్దామని. అమ్మ అనిపించింది. ఇదన్నమాట. ఓకే, దీన్ని మన నీళ్ళల్లో వేసేస్తున్నా. అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనలాగా మనం కోసుకుందాం. చెప్పినట్టు వింటే శ్రీదేవి ఎట్లయితుంది, రూల్స్ బ్రేక్ చేస్తే శ్రీదేవి అవుతుంది. కాబట్టి నేను
తోలు తీయకుండా, తొక్క తీయకుండా కొస్తున్నా. మీకు ఏది నచ్చితే అది చేయండి. అబ్బా ఇది ఎంత కలర్ఫుల్గా ఉంటుంది అబ్బా, దీన్ని ఎట్లా పడే బుద్ధి వాళ్ళకు. వావ్ సూపర్. చలో వెళ్దామా. గిన్నె తీసుకొని ఎగ్స్ వలగొట్టాలంతే. ఇగో నిన్న సూపర్ మార్కెట్లో కొన్న ఎగ్స్ మీద ఇట్లా రాసిందనమాట. ఒకడేమో మా ఇంట్లో ఉన్నోడు అరే ఇట్లా రాసిందంటే, ఇంకోడేమో చదువు వచ్చిన కోళ్ళు అంట, అందుకే నంబర్తో సహా వేసి గుడ్లు పెట్టినాయంట. కథ కాదు కదా పిల్లలది. ఏంది లవ్ జీయా, లవ్ కలగూర గంప అన్న రాయలేదు, జీ గంప. ఈ అంటే నాకు తెలియదు. మన కోళ్ళు అయితే కలగూర గంప కేజీ అని పెడితే అట్లా. రైట్, ఎగ్స్ 4 తీసుకుంటున్నా. ఇది అయిపోయిందా పని? ఏం చేద్దామంటే గీలకు కొడదాం. ఓకే, దీంట్లో ఏం చేసినట్టు వాళ్ళు జస్ట్ కొంచెం కార్న్ఫ్లవర్ వేసిండ్రు. మళ్ళా కలిపిండ్రు. ఎక్కువ చిన్న ఏమి వాళ్ళు ఒక్క ఎగ్ వేసి 1 చెంచా వేసిండ్రు. అబ్బా నేను 4 ఎగ్స్ వేసినప్పుడు 4 చెంచాలు వేయొద్దా పిండి? మరి ఎన్ని కొలతలు లేని కథలు కదా. సూపర్, కలిపేసినామా. ఇంతవరకు చేసి ఏం చేసినట్టు దీంట్లో డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్స్లో అద్ది దేవి పైన మరి ఉప్పు చల్లిర్రో కారం చల్లిర్రో నేను అది చూడలేదు చక్కగా. ఓకే, బట్ అది ఎందుకు నాకు నచ్చలేదు. దీన్ని మన స్టైల్లో చేస్తే ఎట్లుంటుందని అనిపించింది అనమాట. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే కొంచెం మార్చి మన స్టైల్ అనమాట. ఓకేనా, దీంట్లో ఏం చేద్దామంటే మంచిగా కారం వేసుకుందాం మనం. ఇది లేదు పోదు కదా. వంకాయలు సప్పగుంటాయి అబ్బా, జర కారం ఎక్కువనే పడుతుంది అని అనుకుంటున్నా. కారం పొడి, కొంచెం ధనియాల పొడి. ఇగో పక్కా చెప్తా టేస్ట్ ఎట్లుందో. వాళ్ళైతే సప్పసప్పగా ఉంటుంది, మనం తినలేకపోతుంటాం. కానీ మంచి కలర్ రావాలి కదా. పసుపు అండ్ సాల్ట్. ఎస్, సాల్ట్ వేసిన. అసలు సిసలైన శ్రీదేవి ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి గిలక్ కొడదాం. ఆహా, ఇది కదా చేసుకుంటే. వాళ్ళు ఏం తింటారా సప్పసప్పగా తిన్నారు, ఎట్లుందో మరి అది. ఇది పర్ఫెక్ట్. ఓకే రైట్, సింపుల్. ఇప్పుడు అన్నీ తీసేస్తే మనకు ఫ్రెష్గా ప్లేస్ కావాలి చాలా. మీరు పక్కకు ఉండండి వంకాయలు పక్కన పెడుతున్నా, కనబడతాయి మీకు వీడియోలో ఏమైనా కనబడని. కానీ గింతే నా వంట చేసే సంసారం అంతా ఇట్లనే ఉంటుంది నాకు. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తీసుకోవాలి. అయ్యి ఒకటి ఉడిపాయే, సరే ఉడిపోతే ఉడిపోయినావు. ఇప్పుడు మంచిగా ఇట్లా అద్దాల, అది ఉప్పు కారం బాగా పట్టేయండి, సూపర్ ఉంటుంది కావచ్చు. అండ్ ఒక ప్లేట్లో ఏం చేద్దామంటే బ్రెడ్ క్రమ్స్ తీసుకుందాం. రైట్, దీన్ని తీసుకొని నాకు తెలిసి ఈ మసాలా కూడా సరిపోదేమో, మీదకెళ్ళి చల్లుకుందాం ఉండండి. మన దగ్గర వెల్లుల్లి కారాలు అవి సూపర్ ఉంటాయి కదా. అయిపోయిందా, పెట్టాం. ఓకే, ఇప్పుడు మన కలర్ఫుల్ది
వాళ్ళు చేసినప్పుడు క్రిస్పీగా ఉన్నాయి, మనకు వస్తాయంటారా రావంటారా? వీడుండమ్మా ఆడుకున్నట్టుంది. అప్పుడెప్పుడు గుమ్మడి పూలతో కూడా చేసినాం కదా బజ్జీలు. అవును, దాన్ని కూడా ఎగ్గులు వేస్తే ఎట్లుంటుందో. లేదంటే ఇది ఎగ్ ప్లాంట్ అంటారని ఇంగ్లీష్లో దీన్ని ఎగ్గులు వేసారు, మరి ఏందో. మీరు చేసుకున్న గుమ్మడి పూలది ఎంత బాగుండే ఆ రోజు. బాగా పట్టండి. వైట్ది కలర్ ఉంది, మరి అందుకే అట్లా చేసిండ్రో ఏమో. ఇది చూడండి ఎట్లున్నాయో. రండి పోదాం. వేగింది ఆయిల్. ఓకే, చలికాలం స్టవ్ దగ్గర కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో. చలిమంటలు వేసుకోవాలి మనం. వేస్తున్నా. అయ్యో, మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ విడిపోలేదు. మనది ఎందుకు విడిపోయింది? నువ్వు కూడా అమ్మ కాడ కూడా కాలే. బాగుంది కదా. పట్టుకుందా దీన్ని? ఇది కాలలేదు కదా. అబ్బో, వావ్, వస్తుందా? పర్ఫెక్ట్ కలరు తీసేసుకుందాం. వావ్, ఇది వాళ్ళది. ఇప్పుడు మనది. తినాలనిపిస్తుందా? తీసుకొని నీకు తినాలనిపిస్తే కూడా తినకూడదాన్ని. వై లేదు, గీ లేదు. అది ఆక్టోపస్ లాగా ఉంది, బనానా పిల్ల. ఆక్టోపస్ లాగా ఉంది, బనానా పిల్ల. ఓకే, కొత్త పేరు పెట్టినావు, ఆక్టోపస్. ఆక్టోపస్ సీ క్రీచర్. దీని భావమేమి తిరుమలేశ అంటే వైట్వే బాగున్నాయబ్బా. అయ్యయ్యయ్యయ్యయ్యయ్య, తెల్లవి సూపర్ కనబడుతున్నాయి, నల్లవి అదోలా కనపడుతున్నాయి. ఉండు, అదే ఇద్దాం ఇప్పుడు. ఓకే, ఎస్ బాస్, రెడీ బాస్. కటకటగానే ఉన్నాయి. ఇది మాత్రం వాళ్ళ దాంట్లో లేదు, నేను చేస్తున్నా దానికి డెకరేషన్ చేయడానికి. దానికి తడి ఉంది. ఓకే, ఫైనల్లీ చేసుకున్నాం. వంకాయ ఎగ్ బజ్జీ, ఎగ్ ప్లాంట్ ఎగ్ బజ్జీ మన స్టైల్లో, గంప స్టైల్లో చేసేసుకున్నాము. సో మనది కూడా 4 మిలియన్ల వ్యూలు పోవాలంట. ఏమో వాళ్ళకి ఏం నచ్చింది, ఏం చూసారో తెలియదు, కానీ మీకు బాగా నచ్చితే చూడండి. బాగుంది. ఇదన్నమాట, ఫైనల్లీ చేసేసినాం. వారం 10 రోజుల నుంచి. అయ్యో వారం 10 రోజులు ఏంది, 10 రోజులు అయిందా? 2 వీక్స్ అన్న అయింటుంది. సరే, మనం వారం రోజుల ముందు మొదలుపెట్టి ఈరోజు కంప్లీట్ చేసినాం. మొత్తం మీద విషయం ఏంటంటే వాళ్ళు చేసిందే బాగుందబ్బా. పైన కొంచెం తొక్క తీస్తేనే బాగుంది, సూపర్గా ఉంది. టేస్ట్ ఎట్లుందో చెప్తాం. వాళ్ళని మాత్రం పక్క
చప్పగా ఉండింటుంది, మనం మాత్రం అద్భుతంగా ఉంటుందని నేను దీన్ని చెప్తా ఎట్లుందో. క్రిస్పీగా ఉంది. సౌండ్ వినపడదా? అరే ఎంత బాగుంది చిన్న, నిజంగా చెప్తున్నా, చేసినాను కాదు, అల్టిమేట్ టేస్ట్ ఉందా? కరెక్ట్ చెప్పాలి. అద్దరిపోయింది టేస్ట్. చేసుకొని తినడం మాత్రం మిస్ చేయకండి. సో సేమ్ ప్రాసెస్ చేయండి, మన ప్రాసెస్ చేయండి. వాళ్ళ దాంట్లో ఉప్పు కారం లేదు, మనం మాత్రం ఇట్లే చేసుకొని తినండి. శ్రీదేవి సూపర్ అని మీరు చెప్పకపోతే నా పేరు ఇంకోటి పెట్టుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.